నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కన్నుల పండుగగా నాగుల పంచమి వేడుకలు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆడపడుచులు. మండల స్థాయి టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జక్రంపల్లి మండలం అర్గుల్ గ్రామంలో పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ బీజీ గౌడ్లు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేసిన నాయకులు. వేల్పూర్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు. చైనా వస్తువులను నిషేధించాలని చైనా ఫోన్లను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వేల్పూర్ తహసీల్దార్కు వినతి పత్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలను ఆడపడుచులు ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులు ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసి తలంటు స్నానాలు చేసి పట్టు వస్త్రాలు ధరించి ఆవు పాలు తీసుకువచ్చి పాము పుట్టలో పాలు పోసి దీపారాధన చేసి పుట్ట ప్యాలాలు పోసి తీపి నైవేద్యంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఆడపడుచులు పుట్టలో పోసిన పాలతో అన్నాదమ్ముల కళ్ళను కడిగితే ఆ కళ్ళు పుట్టింటి ఆడపడుచును కంటికి రెప్పలా కాపాడుకోవాలని దీవిస్తాయని అన్నారు. ముందుగా ఆర్మూర్ పట్టణ ప్రజలకి, పరిసర ప్రాంత ప్రజలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఇది శ్రావణ మాసంలో పంచమి రోజు, నాగుల పంచమి రోజు జరపబడుతుంది. మరి నిజంగా ఈరోజు చూస్తూ ఉంటే మనము నెల రోజులంతా కూడా శ్రావణ మాసం అంతా కూడా ఆడవాళ్ళు పొద్దున్నే లేచి మరి రోజు కూడా పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దానిలో ప్రత్యేకత అంటే శుక్రవారం ఒకటి, మరి అదేవిధంగా మహాలక్ష్మి వ్రతాలు అని చెప్పేసి అందరూ కూడా వరలక్ష్మి వ్రతాలు అని చెప్పేసి శుక్రవారం రోజు జరుపుకుంటారు. అదేవిధంగా ఇది నాగుల పంచమి కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇదే నెలలో రాఖీ పౌర్ణమి కూడా రావడం జరుగుతుంది. ఈ నెల అంతటా కూడా ఆడవాళ్ళందరూ కూడా నిజంగా చూస్తే ప్రతి ఇంట్లో కూడా పూజలు పునస్కారాలు చేస్తూనే ఉంటారు. మరి ఈరోజు మనం చూస్తున్నాము, నాగుల పంచమి రోజు అందరూ కూడా పుట్ట దగ్గరికి పొద్దున్నే లేచి మరి ఇక్కడికి వచ్చి నాగులకు పాలని ఇవ్వడం జరుగుతుంది. పాలు పోసి నాగులు కడుపు నిండా పాలు తాగి మాకు మంచి ఆశీర్వాదం ఇవ్వాలి, మా బిడ్డలు మా కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలన్న ఆలోచనతో మరి సుఖశాంతిగా ఉండాలన్న విధంగా ఈరోజు ఆడపడుచులందరూ కూడా ఇక్కడ నాగుల చవితి జరపడం జరుగుతుంది. ఈరోజు నిజంగా చాలా ప్రాముఖ్యత ఉంది. మరి అన్నదమ్ములకు కూడా చాలామంది పన్ను కడగడానికి కూడా వెళ్తుంటారు. నాగుల చవితి సందర్భంగా ఇంట్లో అందరూ శుభ్రంగా తల స్నానాలు చేసి పూజ చేసుకొని గుడికి వచ్చి పుట్ట దగ్గర పాలు తాళాలు వేసి నాగదేవతను ప్రత్యేకంగా పూజలు చేశారు. ఇక్కడ భక్తులందరూ పూజలో నిమగ్నమై ఉన్నారు. ఈరోజు ప్రత్యేకత నాగుల చవితి సందర్భంగా, నాగుల పంచమి సందర్భంగా నాగదేవతకు పాలతో పూజించి ఆ పాలతో అన్నదమ్ముల కళ్ళు కడిగినట్లయితే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని పూర్వీకుల నమ్మకం. అందుకే ఇప్పుడు కూడా అందరూ అలాగే చేస్తున్నారు. నాగదేవతలందరూ ప్రత్యేకంగా పూజలు చేస్తారు. జక్రంపల్లి మండలంలోని అర్గుల్ గ్రామంలో నేడు టీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి ఆత్మీయ సమ్మేళనం బైక్ ర్యాలీలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్,
ఎమ్మెల్సీ బీజీ గౌడ్లు గ్రామ స్థాయి నుండి కార్యకర్తలు సైనికులుగా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని, అందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్సీ బీజీ గౌడ్లు తెలిపారు. మాదాపూర్ నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అర్గుల్ గ్రామ శివారులో గల చర్చిలో హరితహారం మొక్కలు నాటిన అనంతరం ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు చర్చి ఫాదర్ ఆధ్వర్యంలో సన్మానించారు. ర్యాలీలో పాల్గొన్న యువతకు అభినందనలు తెలిపి గ్రామాన టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని జిల్లా టీఆర్ఎస్ యువనేత బాజిరెడ్డి జగన్ పటేల్ తెలిపారు. ఈ సమ్మేళనంలో నూతన మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు నట్ట భోజన్న, డీకొండ శ్రీనివాస్, ఎంపీపీ అప్పాల పెదరాజన్న, జెడ్పీటీసీ తనుజా శ్రీనివాస్ రెడ్డి, గడీల శ్రీరాములు, ఆర్మూర్ గంగారెడ్డి, మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో కార్యకర్తలు పెంచుకోవాలి. అలాంటప్పుడే మీకు రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది. తప్ప టెంపరీగా లేదా అస్థిరాన్ని రేపు పోతే లాభం లేదు. ఒక వ్యక్తి వస్తాడు మీ దగ్గరికి, అన్న దగ్గరికి పోవాలన్న పని ఉంది అంటాడు. నేను రేపు వస్తాను, నాకు పని ఉంది అంటాడు. రేపు వచ్చుడు అయితే నేను పోనే ముందు అనుకుంటాడు. అట్లా కాదు, అవసరం పడ్డది, నీ పని ఉంది అన్న, రేపు పోదాం ఉండు అని చెప్పాలి. మరి అంత నిజాయితీ కూడా మాట్లాడలేం మనం. కొందరు చూస్తా, నేను చూస్తా, బండి వస్తూ ఉంటే కొంత నాయకులు చూస్తుంటారు. మండలిలో పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. వారి సమస్యలు కూడా చెప్పడం జరిగింది. మాకు పార్టీ పరంగా కూడా ఎలాంటి పథకాలు అమలవుతున్నాయి, పథకాల అమల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, లోపాలు ఉంటే ఏ విధంగా దాన్ని పరిష్కారం చేసుకోవాలా, అదేవిధంగా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని మాట్లాడినప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది. తప్పకుండా మా దృష్టికి వచ్చింది కాబట్టి వాటి పరిష్కారం కోసం కొంత కృషి చేస్తాం. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమం, మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, అదేవిధంగా సంక్షేమ పథకాల అమలులో కూడా చాలా మట్టుకు జరుగుతూ ఉన్నాయి. ఈ మండలిలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గత నాయకులు చేయనటువంటి పని వారు చేయడం జరిగింది. మరి మున్పల్లి ఎత్తిపోతల పథకం రైతులు 23 కోట్లు మంజూరు చేసి ఈ మండల ప్రజల యొక్క కోరికను నెరవేర్చడం జరిగింది. అది టెండర్ కూడా రాసి జరిగిపోయింది కాబట్టి త్వరలో పనులు కూడా మొదలవుతాయి. అదేవిధంగా మరి మంచిప్ప రిజర్వాయర్ ద్వారా వచ్చే నీళ్లు కూడా వారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి కెనాల్ మొదటిసారి కెనాల్ ద్వారా 5,000 ఎకరాలు పోతుంది కాన్స్టిట్యూన్సీలో. అలా పోవడం వల్ల ఎస్సీలు అసెంబ్లీ ల్యాండ్స్ కూడా పోతున్నాయి. కాబట్టి దయచేసి పైప్ లైన్ ద్వారా ఇవ్వండి అన్నప్పుడు వారి పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు పైప్ లైన్ ద్వారానే ఇవ్వడానికి వారు ఒప్పుకున్నారు. కాబట్టి మండల ప్రజలు, నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. దళితులను చిత్రహింసలు చేసిన వారికి వెంటనే సస్పెండ్ చేయాలని తహసీల్దార్కు మెమొరండాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో సంబంధం లేని దళితులను అరెస్టు చేసి చిత్రహింసలు చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. దళితులను సీఎం చేస్తానని చెప్పారు. 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి దళితులపైనే దౌర్జన్యం చేసి 3rd డిగ్రీ లాంటి ప్రయోగాలు చేయడం అమానుషం అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో డీసీసీ జిల్లా అధ్యక్షుడు తాహెర్ బిన్ హమ్దాన్, పట్టణ అధ్యక్షుడు చక్రు, మండల అధ్యక్షుడు ఇట్టెం జీవన్, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ మార గంగారెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో మొన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు అనుగుణంగా దళితుల మీద ఏదైతే దౌర్జన్యం జరిగిందో 8 మంది దళితులను సంబంధం లేని వాళ్లను అకారణంగా అరెస్ట్ చేసిండ్రో దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండల కేంద్రంలో ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్ గారికి మెమొరండం సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి మాట, చెప్పినటువంటి మాట, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాననడం, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పడం, అదంతా ఎక్కడ పోయిందో కానీ ఈరోజు దళితులు, సంబంధం లేనటువంటి దళితులు, ఒక గిరిజనుడు ఇసుక లారీ కింద పడి చనిపోయినటువంటి సంఘటనను పురస్కరించుకొని సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ళ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా 3-4 గ్రామాల ప్రజలందరూ కలిసి కట్టుగా వాళ్ళు రాస్తారోకో నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో అనుకోకుండా కొన్ని లారీలు అక్కడ దగ్ధం చేసినటువంటి పరిస్థితుల్లో సంబంధం లేని వాళ్ళను 5 దళితులను 3 బలహీన వర్గాల నాయకులను సిరిసిల్ల పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి 3 రోజుల వరకు పోలీస్ స్టేషన్లో ఉంచి 3rd డిగ్రీ ప్రయోగించి దాని తర్వాత కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రూమ్లో పెట్టి బయట నుండి తాళం వేసి వాళ్ళను అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో అక్కడ మా పీసీ భోజన్న గారు, మా రాష్ట్ర వర్కింగ్ కమిటీ భట్టి గారి నాయకత్వాన ఒక బృందం వెళ్తే ఆ బృందంలో పీసీ గారు అక్కడికి వెళ్ళడం జరిగిందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ప్రభుత్వం వచ్చినాక మరి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా పరిహాస్యం చేస్తూ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రాసిండ్రో ఆ రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి గడిచిన 3 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో మరి దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి మొన్ననే జరిగిన సంఘటన సిరిసిల్ల జిల్లా మరి నేరెళ్లలో ఒక ఇసుక లారీ ఢీకొన్న ఘటనలో మరి ఒక గిరిజన వ్యక్తి భూమయ్య మరణించిన సందర్భంలో అక్కడ జరిగిన అల్లర్లలో దానికి కారణంగా 5 దళిత బిడ్డల్ని కారణంగా చూపిస్తూ వాళ్ళని అరెస్ట్ చేసి తీవ్రంగా చిత్రహింసలకు గురి చేసి మరి వాళ్ళ మీద 3rd డిగ్రీ ఉపయోగించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ దళితులపై దాడులు జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. బాల్కొండ మండల కేంద్రంలో భక్తి శ్రద్ధలచే నాగుల పంచమి పర్వదినం సందర్భంగా శ్రీ సలిగంటి రాజ నరసయ్య మందిరం వద్ద గంగా జలాభిషేకంతో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో నేడు శ్రావణ మాసం నాగపంచమి పర్వదినంను పురస్కరించుకొని ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కుమార్ గల్లీ యందు గల శ్రీ సలిగంటి రాజ నరసయ్య మందిరం వద్ద భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయ కాలం నుండే మహిళలు, పిల్లలు భక్తి శ్రద్ధలతో వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు, నైవేద్యాలు సమర్పణ, టెంకాయలు, పూలు సమర్పించి మొక్కుబడి తీర్చుకున్నారు. పవిత్రమైన గంగాజలం, గోదావరి నుండి నీటిని తీసుకొచ్చి గుడి చుట్టూ నీటితో ప్రదక్షిణాలు చేశారు. భజన కీర్తనలచే, శివనామ స్మరణచే నాగుల పంచమి పర్వదిన వేడుకలు, డప్పుల వాయిద్యాలచే, వేప దండలచే సంబరాలు అంబరాన్ని అంటినవి. ఈ రోజు సలిగంటి రాజ నరసయ్య వృక్షంనకు ప్రదక్షిణాలు చేయటం వల్ల సకల దోషాలు తొలగుతాయని భక్తులు ప్రగాఢ నమ్మకం. బ్రహ్మపురి గల్లీలో సల్గంటి రాజనరసింహస్వామి ఈరోజు నాగుల పంచమి రోజు ఇక్కడ చాలా ఘనంగా జాతర జరుగును. ప్రతి ఒక్కరు బాల్కొండ నుంచి ప్రతి ఇంటింటికి వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొడుతూ ఇక్కడ మంచిగా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఈ నాగుల పంచమి రోజు ఇక్కడ ఈ గుడిలో గంగా నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తారు. చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజు ఇక్కడ చాలా కార్యక్రమాలు చాలా మంచిగా జరుగుతాయి. భజనలతో ఇక్కడ నిత్య మన సత్రం కూడా ఈరోజు అన్నదానము చేయడం జరుగుతుంది.
బేల్పూర్ మండలంలోని కోమన్పల్లి బాగు నుండి నిన్న అర్ధరాత్రి అక్రమంగా ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్న 2 ట్రాక్టర్లను ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పోలీసులు పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆర్మూర్ మండలం ఇసపల్లి గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తికి చెందిన 2 ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న సమాచారంతో పోలీసులు తనిఖీ నిర్వహించి ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు వేల్పూర్ ఎస్ఐ కృష్ణ తెలిపారు. ట్రాక్టర్ యజమాని అశోక్, డ్రైవర్ బాజన్నతో పాటు మరో వ్యక్తి నవీన్లను అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన చెప్పారు. ఇసుకను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణా చేసే వారి సమాచారాన్ని ప్రజలు పోలీసులకు అందజేయాలని ఆయన కోరారు. వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోమనపల్లి వాగు నుంచి ఒక 2 ఇసుక ట్రాక్టర్లను ఇసుక దొంగతనంగా తరలిస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద మేము వేల్పూర్ శివార్లో ఎండి ఆఫీస్ దగ్గర మా బీట్ కానిస్టేబుల్ తనిఖీ చేయగా 2 ఇసుక వెహికల్ దొరికినవి. అవి దొంగతనంగా తరలిస్తున్నది తెలిసింది. వాటిని తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాటిని కేసు నమోదు చేసినాము. అది ఆర్మూర్కి సంబంధించినటువంటి ఇస్సాపల్లి విలేజ్ సంబంధించినటువంటి అశోక్ అనే వ్యక్తి వాళ్ళకి 2 డ్రైవర్ల ద్వారా 2 ట్రాక్టర్లు నడుపుతూ ఇసుక దొంగతనానికి పాల్పడింది. కాబట్టి ఆ ఓనరు మరి 2 డ్రైవర్లు మొత్తం 3 మీద దొంగతనం కేసు పీడీపీ యాక్ట్ మైన్స్ అండ్ జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు చైనా వస్తువులను నిషేధించాలని కోరుతూ చైనా ఫోన్లను దగ్ధం చేశారు. అనంతరం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ పాకిస్తాన్ను ప్రేరేపిస్తూ భారతదేశం సైనికులపై చైనా దేశం దాడులు చేస్తుందని, చైనా దేశం సరిహద్దులను మూసివేయాలని అన్నారు. చైనా వస్తువులను ఎవరు వాడవద్దు, కొనవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు త్యాగ ఉదయ్, నియోజక కన్వీనర్ నూతుల శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శులు ఆకుల రాజు, పూజ నరేందర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పోల్కం వేణు, బాలు, ప్రశాంత్, శేఖర్ తదితరులు ఉన్నారు. మన పొరుగు దేశమైన చైనా భారత అంతర్భాగంలో చొచ్చుకొని వచ్చి ఈ భాగం మాదంటూ ముందండి చేస్తున్న సైనిక చర్యకు నిరసనగా ఈరోజు చైనా వస్తువులను నిషేధించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క చైనా వస్తువులను దగ్ధం చేయడమైంది. ఏదైతే ఇటు భారత్ని ప్రేరేపిస్తూ చైనా వస్తువులను దిగుమతి చేస్తూ ఈ యొక్క దేశంలో దాదాపుగా 60% చైనా వస్తువులను వాడడం జరుగుతుంది. ఈ యొక్క చైనా వస్తువులను నిషేధించి ఆ చైనాకు తగిన గుణపాఠం చెప్పాలి. అలాగే పాకిస్తాన్ని ప్రేరేపిస్తున్న చైనా దేశంలోని వస్తువులు ఇక్కడికి రాకుండా ప్రతి ఒక్క యువత ఈ యొక్క చైనా వస్తువులను వాడొద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతుంది. రాజన్న సిరిసిల్ల నేరెళ్ల దళితులపై అక్రమ కేసులు బనాయించి వారిని చిత్రహింసలకు గురి చేసిన ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ వేల్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తాహెర్ బిన్ అమ్దాన్ మాట్లాడుతూ నేరెళ్లలో ఇసుక లారీలు ఢీకొని అనేక మంది మరణిస్తే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని, ఇసుక లారీ ఢీకొని మరో వ్యక్తి మృతి చెందగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనలో 8 మంది దళితుల యువకులపై అక్రమ కేసులు బనాయించి వారిని చిత్రహింసలకు గురిచేసి వారిపై పోలీసులు
థర్డ్ డిగ్రీని ప్రయోగించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో దళితులపై టీఆర్ఎస్ పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్న సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. అక్రమ కేసులు బనాయించిన పోలీసులపై, వారికి అండగా ఉన్న నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్వేష్ రెడ్డి, సర్పంచ్ నీరటి భాగ్య, హరికిషన్, అశోక్, సంజీవ్, లింబాద్రి, రాములు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన మొన్న సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ళ గ్రామంలో ఇసుక లారీ గుద్దుకొని ఒక గిరిజనుడు చనిపోయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని 8 మందిని సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేసిన దానికి నిరసనగా అందులో 5 దళితులు, 3 బలహీన వర్గాలకు సంబంధించిన వారిని అరెస్టు చేసి అకారణంగా సంబంధం లేనటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళను పోలీస్ స్టేషన్లో పెట్టి నానా చిత్రహింసలు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాళ్ళను చివరకు కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్ళి కరీంనగర్ ఆసుపత్రి ఒక రూమ్లో పెట్టి ఆ రూమ్కు తాళం వేసి ట్రీట్మెంట్ చేసినటువంటి ఈ ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఇలాంటి ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం పేద వర్గాలను అణచివేయడానికి, పేద వర్గాల మీద దౌర్జన్యంగా అణచివేయడానికి, అదేవిధంగా కేసులు పెట్టడానికి చేస్తున్నటువంటి దానికి నిరసనగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఆయన రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మన హక్కులను మనం కాపాడుకోవడానికి ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో ఆర్మూర్ మార్కెట్ యార్డులో హమాలీల, రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన హమాలీల దీక్ష 4వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు ఏఐటియుసి, సిఐటియు నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డీలర్ల సంఘం అధ్యక్షుడు సంజీవ్ మాట్లాడుతూ గౌరవ వేతనం 30,000 చెల్లించాలని, డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. రేషన్ షాపులను రద్దు చేస్తే ఇటు డీలర్లు అటు హమాలీలు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించకుంటే ఆగస్టు నుండి నిరవధికంగా రేషన్ షాపులను బంద్ పాటిస్తామని చెప్పారు. ఈ సమ్మె కార్యక్రమంలో రేషన్ డీలర్లు, హమాలీలు ఉన్నారు. మరియు రేషన్ డీలర్లు సంయుక్తంగా ఈ గోదాం ఎమ్మెల్యేస్ పాయింట్ వద్ద ఈ సివిల్ సప్లై వ్యవస్థను ప్రభుత్వం ఏ దురుద్దేశంతోనైతే ఆలోచన చేస్తుందో నిర్వీర్యం చేయడానికి, దాన్ని ఖండించడానికి మరియు డీలర్లకు కనీస భద్రత, ఉద్యోగ భద్రత మరియు నెలకు 30,000 గౌరవ వేతనం ఇవ్వాలనే డిమాండ్తో ఈరోజు మేము ఇక్కడ సమావేశం జరిపి ఇది 4వ రోజు నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రభుత్వము మొండి వైఖరిగా వ్యవహరించి ఈ డీలర్ల మృతులకు కూడా కారణమవుతుంది. మన కమిషనర్ సివిల్ సప్లై గారు ఒక సందర్భంలో కూడా అన్నాడట, మీకు ఆర్థిక ఇబ్బందులు అనేటివి ఉంటే ఒక డీలర్ కూడా ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలని కూడా అన్నాడట. నేను సివి ఆనంద్ కమిషనర్ గారిని ప్రశ్నిస్తున్నా, నువ్వు కూడా ఒక మనిషివే, మానవతా దృక్పథంతో ఆలోచించు, ఆ విధంగా అని రెచ్చగొట్టి డీలర్ల మృతి కారణం నువ్వే అని నేను ఈ పత్రికా ముఖంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఆ విధంగా మీరు మాట్లాడడం సమంజసం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా 18,000 మంది డీలర్లు ఉన్నారు. అందరినీ కూడా నువ్వు రోడ్డు మీదకి తెచ్చి వాళ్ళ పుట్టలు కొడుతున్నావు. ఇది ఎంతవరకు సమంజసం? మీరు ఒక్కసారి ఆలోచించండి. 18,000 మంది నిరుద్యోగులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వర్కర్సు, వాళ్ళందరూ పట్టుకుంటే దాదాపు 40,000 మందిని మీరు పుట్టన కొడుతున్నావు. కాబట్టి దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, మానవతా దృక్పథంతో మంచి ఆలోచనతో మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. జై రేషన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కన్నుల పండుగగా నాగుల పంచమి వేడుకలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆడపడుచులు. మండల స్థాయి టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జక్రంపల్లి మండలం అర్గుల్ గ్రామంలో పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ బీజీ గౌడ్లు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా, తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేసిన నాయకులు. వేల్పూర్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు. చైనా వస్తువులను నిషేధించాలని చైనా ఫోన్లను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి, వేల్పూర్ తహసీల్దార్కు వినతి పత్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.